టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏఎన్నార్ తర్వాత ఆయన సినీ వారసత్వాన్ని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కొనసాగిస్తున్నారు. ఇకపోతే నాగార్జున రేంజ్లో ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్, అక్కినేని సక్సెస్ కాలేదనే చెప్పాలి. అటు అడపాదడపా సినిమాలతో నాగచైతన్య పర్వాలేదనిపించినా అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. ఇదిలా ఉండగా నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను ప్రేమించి మరీ గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత భార్యతో కలిసి టూర్లు, వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో నాగార్జున తన కోడలు శోభిత, కొడుకు నాగచైతన్యకి కండిషన్ పెడుతూనే స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు నాగార్జున ఇలాంటి పనులు ఎప్పుడూ చేయరు. అలాంటిది ఎందుకు వీరికి కండిషన్ పెట్టారు? ఏమని పెట్టారు? వీరికి వార్నింగ్ ఇవ్వాల్సిన పనేముంది? అసలు ఏం జరిగింది అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి. మరి అసలు విషయంలోకి వెడితే గత కొన్ని రోజులుగా శోభితా ధూళిపాళ ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తపై అక్కినేని ఫ్యామిలీ స్పందించకపోవడంతో బహుశా ఇది నిజమే అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తపై ఏ విధంగా కూడా రియాక్ట్ కావద్దు అంటూ నాగార్జుననే స్వయంగా నాగచైతన్య, శోభితా ధూళిపాళకు స్ట్రిక్ట్గా చెప్పుకొచ్చారట. ఒకవైపు ఇప్పుడు ఈ వార్తపై రియాక్ట్ అయితే ఫ్యూచర్లో ఇలాంటి వార్తలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తల్లో నిజం లేదని చెప్పినా సరే మీపై నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే నాగచైతన్య కెరీర్ సెటిల్ అవుతున్న సందర్భంలో నాగచైతన్య ఫ్యామిలీ పరంగా నెగటివ్ కామెంట్స్ అందుకుంటే ఆయన కెరీర్కి మైనస్గా మారుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రూమర్స్ ఎన్ని వచ్చినా స్పందించొద్దని కండిషన్తో పాటు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడట నాగార్జున. మొత్తానికైతే కొడుకు, కోడలికి బాగానే కండిషన్లు పెట్టి వారి కెరియర్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ఇప్పుడు నాగార్జున మాత్రం ఇలాంటి కండిషన్లు పెట్టారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున విషయానికి వస్తే ప్రస్తుతం ధనుష్, కుబేరాతో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇకపోతే ఈయన తోటి హీరోలంతా వరుసగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకుంటూ ఉంటే నాగార్జున మాత్రం ఇలా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ఉండటంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి నాగార్జున ఎప్పుడు మూవీ ప్రకటిస్తారో చూడాలి.